మనోహరిని బకరా చేయడం కోసం ఒక కరెంట్ షాక్ కొట్టే ప్లాన్ చెప్పి ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారమే మనోహరి కరెంట్ షాక్ కొట్టేలా దేవుడి గది దగ్గర నిలబడి ఉంటుంది. మనోహరి, చెంబ, రాథోడ్ నలుగురు కూడా వాకీ టాకీలు పట్టుకొని ఉంటారు. రాథోడ్ ఒక చోట వాకీ టాకీ పట్టుకొని నిలబడి ఉంటే, చెంబ ఏమో స్విచ్ దగ్గర వాకీ టాకీ పట్టుకొని నిలబడి ఉంటుంది. ఇక బాగి ఏమో బెడ్రూమ్లో తలుపు చాటు నుండి చూస్తూ వాకీటాకీలో మాట్లాడుతూ ఉంటుంది. మనోహరి, ఆయన రెడీ అయిపోయాడు, మెట్లు దిగి కిందికి వస్తున్నాడు, నువ్వు కరెంట్ షాక్ తగిలించుకో, రెడీనా, ఓవర్ అని బాగి చెప్పడంతో ఓవర్ ఓవర్ నేను కూడా రెడీగా ఉన్నాను అని వెంటనే చెంబాకి వాకీటాకీలో, చూడు యాదమ్మా, అమర్ కిందకి వస్తున్నప్పుడు నువ్వు 10 సెకండ్లు స్విచ్ ఆన్ చేసి 10 సెకండ్ల తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలి అని మనోహరి చెప్తుంది. అలాగే అలాగే ఓవర్ అంటూ చెంబ చెప్తూ ఉంటే ఇదంతా చూస్తున్న రాథోడ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ ఇంకా గది దగ్గర నుండి బయటికి వస్తున్నప్పుడే మనోహరి, రెడీ, ఓవర్, ఆయన వస్తున్నాడు అని బాగే మరోసారి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వెంటనే మనోహరి కరెంట్ వైర్లు పట్టుకోగానే చెంబ స్విచ్ ఆన్ చేస్తుంది. మనోహరి కరెంట్ షాక్ కొట్టేసి కీలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే మెట్ల దగ్గర పిల్లలు రెడీగా కర్రలు పట్టుకొని నిలబడి ఉంటారు. బాగే వాళ్ళకి సైగ చేయగానే నలుగురు పిల్లలు కూడా మనోహరి దగ్గరికి వచ్చి కరెంట్ షాక్ వదిలిపోవాలి అని కర్రలతో చేతి మీద కాకుండా తనని ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ ఉంటారు. ఇంకా అలా బాగా కుమ్మేస్తూ ఉంటారు. అమర్కి ఫోన్ రావడంతో మాట్లాడుతూ గదిలోనే ఉండిపోతాడు. అయ్యయ్యో, ఈ మేడంని పిల్లలు ఇలా కొట్టేస్తున్నారేంటి అని చెంబ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటే అది ఆఫ్ చేసిన తర్వాత కూడా మనోహరికి కరెంట్ షాక్ అలాగే కొడుతూ ఉంటుంది. దాంతో అయ్యయ్యో, ఏంటి ఇలా జరిగిపోయింది అని చెంబ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలా పిల్లలు బాగా చితగ్గొట్టిన తర్వాత చివరగా చేయిపై కొట్టడంతో ఇక మనోహరి కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది. రాథోడ్, బాగి ఇదంతా చాటుగా చూస్తూ చాలా నవ్వుకుంటూ ఉంటారు.